నమస్కారం. నమస్కారం. పశువు తెప్పిస్తే పూజకి అన్ని రెడీ చేస్తా. పసుపు రావడానికి కొంచెం టైం ఉంది కానీ ఈలో ప్యాక్ రెడీగా ఉందా, ఆటేసుకుందామా? ఏమాట? 7 ఎక్స్ప్రెస్ గురువు గారు, ముహూర్తానికి ఇంకా టైం ఉందిగా, ఇట్టే అయిపోద్ది. ఏమిటి నా పనా? అది ఆడితే కదా తెలిసేది. ఎందుకు బాబు, సంభావన మొత్తం క్షవరం అయిపోడాక తాంబూలాలు కుదరకపోతే తదిరాణనే పెట్టుకుంటాను కానీ మీతో మాత్రం అను. మీరు మరీ భయపడుతున్నారు. జాగ్రత్త పడుతున్నాను. లాస్ట్ ఇయర్ మీ ఇంట్లో సత్యనావ్రతం చేయించడానికి వచ్చిన మా బాబాయ్ మీతో పేకాడి చేసిన అప్పులు తీర్చడానికి 4 పెళ్లిళ్ళు చేయించవలసి వచ్చింది. మీ దెబ్బకి మా ఫ్యామిలీలో ఒక్కడు చాలు. ఏంటో బొత్తిగా క్రీడా స్ఫూర్తి లేకుండా పోతుంది జనాలకి. ఏమే, ఏంటి ఒక కప్పు కాఫీ ఇస్తావా? ఇలాంటి టైంలో విసిగిస్తే విడాకులు ఇస్తాను, జాగ్రత్త. ఎంతసేపు ఇస్తానని బెదిరించడమే కానీ ఎప్పుడు ఇస్తుందో చెప్పదో. అన్యోన్య దాంపత్యం అన్నమాట. రే బంటి, ఆ కాఫీ ఇలా పట్రా. ఇలా రా. అందరు ఎక్కువైందేంట్రా? నేను కొంచెం తీపి ఎక్కువ తాగుతాను. అంటే ఇది నువ్వు తాగిన కాఫీయా? అవునండి. మన మొక్క ముందు చెప్పచ్చు కదా. మీరు ఆ మొక్క ముందు అడగచ్చు కదా. ఇక్కడ పెద్ద మనిషి మాడుతుంటే 8 గంటలు వెళ్ళిపోతాడు. పళ్ళు తోముకొచ్చి తింటాను సార్. అంటే నువ్వు పళ్ళు కూడా తోముకోలేదా? బెడ్ కాఫీ. చాలా కాలంగా మా చెరువులో చేపలు పోతున్నాయి, దొంగతనం చేస్తున్నావు నువ్వన్నమాట. దొంగతనమా? అదేంటిది? ఇవి నా చేపలు సార్. నీ చేపల? నా పెంపుడు చేపలండి. పెంపుడు చేపల? ఆ, ఎరా, ఎవరన్నా కుక్కల్ని పెంచుకుంటాడు, పిల్లుల్ని పెంచుకుంటాడు, పావురాల్ని పెంచుకుంటాడు, చేపల్ని పెంచుకుంటారా? అదేంటండి అలాగంటారు? ఇది రాణి లక్ష్మి. పొట్టలు పెరిగిపోతున్నాయని షేపప్ చేయడానికి మార్నింగ్ వాక్ తీసుకొచ్చాను. ఉవ్వ, మార్నింగ్ వాక? ఆ, ఎరా, ఎక్కడన్నా చేపలు ఈత్తాయి గానీ మార్నింగ్ వాకులు చేస్తాయరా? ఎందుకు చేయమండి? ఏ గోదావరిలోనే వదిలిపెడితే సముద్రంలోకి పోతాయి దారి తప్పని ఈ చెరువులో మార్నింగ్ వాక్ తీసుకొచ్చాను. కావాలంటే టెస్ట్ చేసుకోండి. టెస్ట్? ఆ, చేపలు వాకింగ్ చెయ్యకపోయాయో చెప్పు తీసుకొట్టండి. వదలరా. రండి సార్. సార్ 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 ఇప్పుడే కదా వాక్ చేసి వచ్చినాయి, అలసిపోయినాయి సార్. రేపు చేయిస్తానండి. దొరికావు, పద పోలీస్ స్టేషన్కి. ఆగండి సార్. ఏంటి సార్ మీరు? రాణి లక్ష్మి అంకుల్ కోసం మరొకసారి వాక్ చేయక తప్పట్లేదు మీకు. రండి సార్. నా రాణి, నా లక్ష్మి, వెళ్ళండమ్మా. త్వరగా వచ్చేయండి. వెంటనే రండి. ఏయ్, 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 ఏయ్. ఏవిరా నీ రాణి లక్ష్మి? ఎవరు సార్ వాళ్ళు? నీ పెంపుడు చేపలు. పెంపుడు చేపల? ఎవడన్నా కుక్కల్ని పెంచుకుంటాడు, పిల్లుల్ని పెంచుకుంటాడు, పావురాలను పెంచుకుంటాడు, కానీ చేపలు పెంచుకోవడం ఏంటంటే? అగా మార్నింగ్ వాక్ తీసుకొచ్చాను, అంకుల్ ఒకసారి వాకింగ్ చేసి చూపించమన్నావు. వాకింగ్? చేపలు ఎక్కడన్నా ఈత్తాయి కానీ వాకింగ్ చేస్తాయి ఏంటంటే? చెప్పేవాడికి బ్రెయిన్ లేకపోవచ్చు కానీ మీకు బ్రెయిన్ లేదా? ఏంటో చూపు. పంపతీసి చేపలు పడతారా ఏంటి? వద్దండి బాబు. బోర్డు చూడలేదా? ఇక్కడ ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడు, టై కట్టు తిరుగుతుంటాడు. మీరు చేపలు పట్టారో పట్టుకుని బొక్కలో పెట్టేస్తాడు. జాగ్రత్త, చాలా తెలివైనడు. ఇక్కడ అంతా తెలివైన ఆఫీసర్ అవడబ్బా. ఏంద్రా పంతులు, గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తాంటివి. చూడటం లేదు మల్లేష్, వెతుకుతున్నాను. బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి ఎక్కడ మ్యాచ్ కావట్లేదు. అర్థమైంది. డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పావురా? డిసెంబర్ 13. ఏ సంవత్సరం? ప్రతి సంవత్సరం. ఎదవో తెలివితేటలు చూపించకు. ఎందుకండి తక్రారు? 1985 అని ఇక్కడ మెన్షన్ చేశాడు. బాబేంటి అలా కొట్టుకుంటున్నాడు? అబద్ధం చెప్పినప్పుడల్లా అలా కొట్టుకుంటాడండి. నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా? వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం? అసలు విషయం నేను చెప్తాను పంతులు గారు. మీరు ఆగండి, నేను చెప్తాను. ఏంటి అప్పుడు పుట్టావా? అప్పుడు పుట్టకూడదండి. ఎప్పుడైనా పుట్టొచ్చు. ఈ డేట్ అయినా కరెక్టేనా? నేను అబద్ధం ఎప్పుడు ఒకసారి చెప్తాను. ఓహో, అదొకటి ఉందన్నమాట. ఇప్పుడు సెట్ అయింది. అయితే నా డ్రీమ్ గర్ల్ తో మ్యాచ్ సెట్ అయిపోద్దా? గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి. క్లమ్జీగా ఉంది. పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా? నో నీడ్ మా. అయితే పెళ్ళప్పుడు చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ లాగే నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా. పలాసా గారు, మీకు చూడటం రాదని చెప్పండి. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితంతో ఆడుకోవద్దు. బాబుకి ఆవేశం ఎక్కువ. పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు. నన్నే శంకిస్తున్నాడు మల్లేష్. ఏలే, జర పరిశీలన ఉండి అట్లా మాట్లాడతాండు. నువ్వే మంచి మనసు చేసుకుని ఇష్టం ఎందుకు చెప్పరాదు? దాన్నే ఉందిలేరా మళ్ళీ. బాబుకు త్వరలో విదేశీయానం ఉంది. ఇది కరెక్ట్ గా చెప్పారు. నీకు దైవభక్తి కూడా ఎక్కువ. ఇది కరెక్టే. ఇవన్నీ ఎంత కరెక్టో నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్. మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి? ఈ టైప్ సిచ్యువేషన్స్ లోనే నేను గవ్వలు నేను నమ్ముకున్నాను. మిమ్మల్ని నమ్ముకున్నాను. ఈ గవ్వలు నేను బాగా కలిపి వేస్తాను. అన్ని బోర్లా పడితే నీ పెళ్లి అవుతుంది, ఆహా. తిరగబడితే నీ పెళ్లి అవదు.
సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం. ఏంట్రా మళ్ళీ ఇది? దేనికైనా లిమిట్ ఉంటుంది కదా. నోటుకొచ్చి వేస్తానమ్మా. పోదకూడదు బాబు. జాతకం మనం రాయకూడదు, ఉన్నది చదువుకోవాలి. దీని అర్థమైంది పంతులు గారు. మీవాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు. అలాంటి మాటలు అనొద్దు పంతులు గారు, ఇంకోసారి ట్రై చేయండి. తప్పు బాబు. సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. అది కాదు, ఇంతకు మీరు సరిగ్గా కలపలేదు. ఏం పెద్దమ్మా? పిల్లగాడు చెప్తున్నాడు కదా, ఇంకో పాలంటే ఆవేశపడకండమ్మా, అలాగే వేద్దాం. ఏముంది ఇందులో? ఒకసారి కాపాడుతు వేస్తున్నాడు. నువ్వు కల్ చూసావా, ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో. దానికి దీనికి సంబంధం ఏంటండి? నిజానికి జాతకం వల్ల లైట్లు పేలకూడదు. ఇల్లు పేలిపోవాలా? పంతులు గారు ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్క ఫోటో తీసుకుందాం. నువ్వు కూర్చోమ్మా, గవ్వ కాంబినేషన్ కావాలి. ఎందుకండి? గవ్వ నిలబడడం ఎవరైనా చూసావా? పాలపంత వచ్చినప్పుడు వింత అనుకున్నాం, ఇది అంతకంటే పెద్ద వింత. ఫోటో జంక్ చేసే ఇంక నువ్వు లేవచ్చు రమణ. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి, లేకపోతే జీవితంలో పెళ్లి యోగం లేదు. ఇంకోటి ఉందమ్మా, త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు. దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది. సార్ అద్దంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? నువ్వు చాలా బెటర్. నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను. ఈ టైంలో ఏ కానిస్టేబుల్ అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తాడు అంతే. నగల్ల దొంగలు ఏరి పగళ్ళు కన్న పడ్డ రోయి, నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటానోయ్. బాబోయ్, అది మూసినదరా, ఏదంటే అది జరిగిపోతుందేట్రా. నిన్న రాత్రి గుళ్ళో ఇద్దరు మెళ్ళో నెక్లెస్లు కొట్టేసింది మీరేనా? హై బాబోయ్, మేము అలాంటి వాళ్ళం కాదండి. మేము అసలు దొంగలు సినిమాలో తప్ప బయట ఎక్కడ చూడలేదండి. పేరు? మీ పేరు నాకు తెలియదండి. నీ పేరు? రిషి. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద రవికుమార్ సంతోష్ రామరా. నీ పేరు చెప్పు చాలు. పండండి. పండా? చిన్నప్పుడు పనస పండులో ఉండి అందరూ అలా పిలిచేవారండి. పెద్దగా సైజు అలా మిగిలిపోయిందండి, కలర్ మాత్రం దాచిపోయిన టైప్ లోకి వచ్చిందండి. పండు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా టైం బాగోక. వాట్? అది యాక్చువల్ గా మాది గన్నారం అండి. 25 ఏళ్ల క్రితం పుస్తకాల కోసం అని అన్నారం వచ్చామండి. నాకు హలో బ్రదర్ ఉన్నాడండి. హలో బ్రదర్ ఎవరు? హలో బ్రదర్ సినిమాలో నాగార్జున మేదరం కమల పిల్లం అండి. నా పేరు పండండి, ఆడి పేరు కాదు లడ్డు అండి. లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో మీ అమ్మ కాదు మా నాన్న ఉన్నాడండి. గుళ్ళో నుంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామండి. ఈ లోపు ఆడొచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపడండి. మీ తమ్ముడా? కాదు దొంగ అండి. దొంగ? అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ అని అరుస్తూ ఉంటే ఈ అడవులు ఈడి పారిపోయాడండి. మీ నాన్న? కాదు మా తమ్ముడండి. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గా కింద ఎవడు దొంగ? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు పట్టాడు? ఆయన తాగేసి ఉన్నాడండి. అప్పటికే నరుపులైన జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి. ఎవరు దొంగనా? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు కొట్టారు? ఆయన దొంగలా ఉంటాడండి. అంటే నీలా ఉంటాడా? అవునండి. ఆ అడవులు ఈడి పారిపోయాడండి. ఎవడు దొంగ? కాదు మా తమ్ముడండి. మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు? అది రన్నింగ్ అంటే ఇష్టం అండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఆడి కోసం వెతుకుతానే ఉన్నాను సార్. దొంగనా? కాదు మా తమ్ముడండి. అదిగో. ఎవరు మీ తమ్ముడా? కాదు మీ స్టేషన్. అదెందుకు? ఎప్పుడైనా అక్కడికి వచ్చి ఆడి చేతికి కార్డు ఇవ్వండి సార్. దొంగకా? కాదు మా తమ్ముడికి చెత్తానా. నన్నా? కదా అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడే వచ్చేసారా అని. ఎక్కడి నుంచి? గతంలోంచి. మీకేమో గతాలు ఎక్కువ, నాకు స్వాగతాలు ఎక్కువ. మీ ఫ్లాష్ బ్యాక్లు, నా ఫ్లాష్ ఫార్వర్డ్లు. ఎవడు ఫ్లాష్ వాడిది? ఫ్రెష్ గా ఉన్నాను, డబ్బా మొత్తం. సర్లేండి, ఈ మూల సంఖ్య మీద ఆటోగ్రాఫ్ చేయండి. మూల సంఖ్య ఏంటి? ఫైల్స్ తెలుగులో ఏమంటారండి? నవ్వించాలని ట్రై చేసావా? ట్రైల్ వేసాను. పిఎని ఈమెయిల్ తీసుకురామని చెప్పు. మే కమింగ్ సార్? వై నాట్ కమింగ్. చూడు రోజా. నా పేరు రోజా కదండి, రంభ. నువ్వెవరు? కొత్త పియ్యనండి. పాత పియ్య ఏమైంది? పీకి పారేశారండి నాన్నగారు. ఏ అంటారేంటండి? అంజలేజీ వేరుని తీసేసింది ఎదురే. అంజల జవేరిని ఎందుకు తీశారు? ప్రీతి జింటా కారణంగాను. ప్రీతి జింటాను ఎందుకు తీశారు? ప్రీతి జింగానియా కారణంగాను. ఒరి అబ్బా, ప్రీతి జింగాని ఎందుకు తీశారు? సింపుల్, సిమ్రాన్ కారణంగాను. అసలు వీళ్ళందరినీ ఎందుకు తీసేస్తున్నారు అని అడుగుతున్నాను.
ఓరి నా ఇంటెలిజెంట్ ఫాదర్కి ఇన్నోసెంట్ సన్ను, ఎందుకంటే ఏం చెప్పను అందుకే ఇలా చెప్పను. ఇలా నెలకు పిఎన్ మారిస్తే మన కంపెనీ సీక్రెట్లన్నీ లీక్ అయిపోవు. లీక్ అయిపోవటమే కదండి, కంపెనీ వీక్ అయిపోతుంది కూడాను. ఈ అమ్మాయి పర్మనెంట్ గా ఉంచుతారా? చెప్పలేం. 31st నైట్ డిసైడ్ చేసి ఫస్ట్ మార్నింగ్ కన్ఫర్మ్ చేస్తాం. సుస్మిత, మ్మ్. మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? మా అమ్మ పెళ్లి కాగానే. ఏంటి మీ అమ్మకి ఇంకా పెళ్ళి అవ్వలేదా? మా అమ్మమ్మకి కాలేదు ఇంకా. ఆ? అంత పతివ్రతల వంశమా మంది? అయినా మన పెళ్లికి ఇప్పుడేం తొందర వచ్చింది? తొందర పెళ్లికి పొంతలకి కాదు, వయసుకు వచ్చింది. 38 నీకు, 42 నాకు వచ్చినాయి. నల్లగానే ఉందిగా. కలరావు పెద్ద మనుషులు 20 ఏళ్ళైంది. కళ్ళు కలుపుకుని 16 ఏళ్ళైంది. కానీ వాళ్ళు మాత్రం కలుపుకోలేదు. నీకు తెలుసుగా నాకు కొన్ని బాధ్యతలున్నాయని. నన్నే నమ్ముకున్న పెళ్లి కాని అమ్మ, ఆ అమ్మనే నమ్ముకున్న పెళ్లి కాని అమ్మమ్మ, నాలాగే పుట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నా అన్న కర్ణ, ఆ? పెళ్లికి నోచుకోకుండా కన్యగానే తల్లి అని నా చెల్లి శకుంతల. వద్దు వద్దు, నీ వంశ చరిత్ర వింటుంటే 5 ఏళ్లకు సరిపడిన విరక్తి కలుగుతోంది. మన వయసు వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నారు. మనం మాత్రం ఇంకా పిల్లలుగానే మిగిలిపోయాం. ఇలాగే కొంతకాలం కాలక్షేపం చేస్తే బళ్ళు 2 షెడ్డుకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత వయాగ్రా టాబ్లెట్లు కూడా మనల్ని రక్షించలేవు. హలో, లింగబాబు ఇల్లేనాది? 1 minute. నీకే. ఆ లింగం లైన్లో ఉన్నాడు. ఇప్పుడు ఫోన్ ఎత్తిన పిల్లెవర్రా? ఆ, పని పిల్లండి. చెవిటోడి పెళ్లికి నత్తోడి సంగీత కచేరీ అని నీ బతుకి పని పిల్ల ఒకటి. పిల్ల వాయిస్ చాలా బాగుందిరా. చివరికి వాయిస్ మీద కూడా చెప్పేసేవరా? మ్యాటర్ ఏంటో చెప్పండి. ఇవాళ 1వ తారీఖు కొత్త పిఏ పిల్లని తీసుకుని గెస్ట్ హౌస్ రావాలని తెలుసు కదా. తొందర తీసురా, నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటా. ఒరేయ్, నీకు ఇంటర్వెల్ కి కుష్ఠరోగం, క్లైమాక్స్ కి రక్తగా నీరేరా. ఎవరతను? ఒక దరిద్రుడు నా దగ్గర వానరుగా పనిచేస్తుంటాడు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నెల తప్పాలి కదా. వాట్? అదే మీరు జాయిన్ అయి నెల తప్పింది కదా, బాస్ జీతం ఇస్తారు. జీతం ఆఫీస్ లోనే ఇవ్వచ్చుగా. పబ్లిక్ ఇస్తే బాగోదని. అదిగో చూడు, మోనికా లెవిన్స్కీ కోసం బిల్ క్లింటన్ వైట్ హౌస్ ముందు వెయిట్ చేస్తున్నట్టు ఎలా తిరుగుతున్నాడో. ఎక్కడైనా ఈ అడ్డమైన తిరుగుళ్ళు ఆపండి. ఈ అడ్డమైన తిరుగుళ్ళు అని మూసుకుని లోపలికి వెళ్ళి కిటికీ తలుపులు మూసి ఏసీ ఆన్ చేయి. అలాగే వెళ్తాం. మీరు అలాగే బతకండి. ఎలా ఉంది మన గెస్ట్ హౌస్? చాలా బాగుందండి. లోపల ఇంకా బాగుంటుంది. వీడు రాహుల్ కట్టెలు ముయిటాలు, ఏసీలు ఇటాలు. వచ్చి పడుకో. మీరు భలే జోకులు ఇస్తారండి. ముందు జోకులు తర్వాత డోకులు ఉంటాయమ్మా. హలో బోగ్ గారు, నువ్వు లోపలికి పద. పద లోపలికి వెళ్ళమ్మా. ఇదిగోరా, ఇందులో మంచి భక్తి గీతాలు ఉన్నాయి, వింటూ కూర్చో, బాగా టైం పాస్ అవుతుంది. వాక్మ్యాన్ నా చెవిలో ఎందుకు పెట్టావో నాకు తెలుసురా. నీ వికారపు మాటలు, ఆ పిల్ల ఆర్తనాదాలు నాకు వినిపించకూడదనేగా. పోతావురా. నాన్ స్మోకింగ్ డే నాడు క్యాన్సర్ వచ్చి మరి పోతావురా. ఉంచుకో. థ్యాంక్ యూ సార్. అమ్మాయిని సారీ అమ్మగారిని కారులో దింపేసి రమ్మంటారా? అక్కర్లా, ఆటోలో వెళ్ళిపోతా. వస్తాను సార్. మంచి పిల్ల నచ్చిందా? అదే కొత్త పియ్యంగుడు. ఏంట్రా అసలు ఏంట్రా నీ వరుస? నెలకు అమ్మాయిని ఎంజాయ్ చేయడానికి నువ్వేమన్నా అరబ్ షేక్ అనుకుంటున్నావా, ప్లే బాయ్ అనుకుంటున్నావా? అసలు నిన్ను కర్ర ఎదురా, కర్ర ఎక్కడా? నిన్ను అసలు కర్ర ఎదురా. ఇలా కాదురా నిన్ను. ఒరే రామర్ పిల్ల కనిపెట్టిన కొత్త పెట్రోల్ పోసి తగలబెట్టా. ఏంట్రా అలా ఉండిపోయావు? అదే ఏం లేదండి, మళ్ళీ కొత్త పియ్య అంటే నాకు తెలిసి ఆంధ్రాలో మంచి పిల్ల మిగలేదండి. ఆంధ్రాలో లేకపోతే మనకు రాష్ట్రాలే కొడతాం. పక్కన తమిళనాడు లేదా, కర్ణాటక లేదా, కేరళ లేదా, ఒరిస్సా. ఏం జాతీయ సమైక్యత, ఎంత నేషనల్ ఇంటిగ్రిటీ. పరాయి భాష వాళ్ళైనా కూడా పర్వాలేదు, ఆడపిల్ల అయితే చాలు. త్వరగా చూడు, లేకపోతే అబ్బాయి ఇబ్బంది పడిపోతాడు. గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మన పుల్లారావు మీకు స్పెషల్ క్లాస్ తీసుకుంటాడు. ఇంకా మీరు వెళ్ళండి. వెళ్ళను, నువ్వు లెసన్ ఎలా చెప్తావో నేను వింటాను. వినండి, కూర్చోండి. వీడు నన్ను అవసరం కంటే ఎక్కువ బాధ పెట్టేస్తున్నాడు రా బాబు. ఏంటి? ఏం లేదు, కూర్చోండి. ఈ రోజు నేను మీకు చెప్పే క్లాస్ మ్యాథమెటిక్స్. అరే వేణు సార్, ఆల్జీబ్రా అంటే ఏంట్రా? అన్ని జీబ్రాలు ఒక చోట కలిస్తే ఆల్జీబ్రా సార్. బాగా చెప్పావరా. ఆల్జీబ్రా చూస్తుందా? చూస్తుంది రోయ్. ఇంకా చూస్తుందా? కన్ను ఆర్పకుండా ఇటే చూస్తుందిరా. ఇంకా చూస్తుందా? ఇటే చూస్తుందని చెప్పాను కదరా. ఏంటి సీను అస్సలు చూడటం లేదు. నిన్నంతా చూసాడని గొడవ, ఈరోజు చూడట్లేదని గొడవ. నోరు మూసుకుని లెసన్ విను. ఒరే పిచ్చి గురు, ఏంట్రా ఆడి సోది లేకపోతున్నా, వీడి కామెంట్ చెప్పలేక చచ్చిపోతున్నా.
బయటికి వెళ్ళిపోదాం పదా. ప్రిన్సిపల్ క్లాస్ రా, చంపేస్తాడు. ఏం కాదు స్కూటర్ ఆట ఆడుకుంటే వెళ్ళిపోదాంరా. ఏంట్రా నేను ఇక్కడ సీరియస్ గా లెసన్ చెప్తుంటే సిల్లీగా డిస్కస్ చేసుకున్నారేంటి? అబ్బే ఏం లేదు సార్. నిజం చెప్పు, ఈ పుల్లారావుతో పెట్టుకో పులుసు కారిపోద్ది. నా మీద జోకులు వేసుకుంటున్నారు కదా. సార్ మీ మీద జోకుల బోకులు లాంటి మాకు మీ మీద జోకులు వేసేంత సీన్ ఉందా సార్? ఏదన్నానండి రామనాథం గారు. మీరు బోకులు కాదయ్యా, చాకులు. మా కాలేజీ పరువు నిలబెట్టే బాకులు. మా తాత కట్టించిన ఈ కాలేజీ అనే చెట్టు మీద వాలిన కాకులు. రామనాథం గారు వేయండి మీ ప్రాసలకు ఇంకా బ్రేకులు. నువ్వు చెప్పరా? సార్ నేను చెప్పేది డీప్ గా కాన్సన్ట్రేట్ చేసి వినండి. కాలేజీకి బయలుదేరదామని నేను ఇంట్లో నుంచి స్కూటర్ బయటికి తీసాను. స్టార్ట్ చేశా, స్టార్ట్ అవ్వాల. బాగా వంచి మళ్ళీ స్టార్ట్ చేశా. కటర్ స్కూటర్ స్టార్ట్ అయింది. పెట్రోల్ తక్కువ ఉంది. ఎక్కడ అయిపోద్దు టెన్షన్ తోటి ఫుల్ రేస్ చేశా. ఫుల్ స్మోక్. ఆ స్మోక్ లోంచి హస్కీగా వేణు అని ఓ వాయిస్ వాయిస్ అదేనండి. ఎరా కాలేజీగానా? అవునరా. లిఫ్ట్ నేను వస్తా. తొందరగా ఎక్కువ, లేట్ అయితే ప్రిన్సిపాల్ గారు తిడతారు. ఫస్ట్ గా రేసా, స్కూటర్ మీద కాలేజీ బయలుదేరా. సార్ ఆ స్కూటర్ నా సార్. మరలా తలముఖం వేసుకు చూస్తామంటరా? వెళ్ళు తెచ్చుకో, వెళ్ళు. ఆగండ్రా. రామనాథం గారు ఈ కుర్రాళ్ళు ఇంకా వెనక్కి రాలేదేంటి? యాక్సిడెంట్ అయిందేమో. యాక్సిడెంట్? ఇంకా ఎలా కామ్గా ఉన్నారంటే వాళ్ళు నేను పిచ్చి పొలం చేశారయ్యా. ఏంటి స్కూటర్ నాటకం వాడి క్లాస్ నుంచి వెళ్ళిపోయారు. నాటకం ఏంటి? ఇదంతా నాటకం. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. ఎంత అమాయకుడు నువ్వు ప్రిన్సిపాల్ ఎలా అయ్యావయ్యా? అది అర్థం కావట్లా. ఇప్పుడు మన డిస్కో స్టార్ పచ్చి పులుసు గారికి చిన్న సత్కారం. పచ్చి పులుసు నాగేశ్వర గారికి, డిస్కో స్టార్ నాగేశ్వర గారికి. గురుగారు మీకోసం ఎవరు వచ్చారు? ఫ్యాన్స్ అయితే పంపించు, కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు. అలాగే. చెప్పండి, అక్కడి నుంచి వచ్చారు? యుగంధర్, హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓకే, డేట్ ఎప్పుడు? ఇండోరా అవుట్డోరా? సౌండ్ లైటింగ్ మీద మాదా? అమ్మాయిలు ఎంతమంది కావాలి? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ రెడీగా ఉన్నారు. యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు కావాలా? నన్నే మేనేజ్ చేయమంటారా? మేము వచ్చింది మీ సీరియల్ కోసం. వాట్స్ ద మ్యాటర్? అలా చేసేంటి కొడుకు? నా కొడుకు నాకే ఎన్నోసార్లు దెబ్బేసి. ఆఫ్టర్ ఆల్ మీరంతా పొండదరగా. అన్నా ఇప్పుడు మనం గిని దూల్కపోకపోతే శంకర్ అన్న మనల్ని మర్డర్ చేస్తాడు. పచ్చి పులుసు గారు ఏంటి? మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్ కి మా శంకరన్న దగ్గరకు రావాలి. నేనెందుకు రావాలరా? వాడు ఏమైనా నాలాగా రికార్డింగ్ డాన్స్ చేస్తాడా? సెంటిమెంట్ తో విలనిజం ప్లే చేస్తుంటాడు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న. శంకరన్న 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 ఎవడరా వాడు? హైదరాబాద్ కే లిక్కర్ కింగ్. లిక్కరా? ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ, ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిటలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ, ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. అన్నా ఆ సీన్ గడి పాపం తీసుకొచ్చా. లిక్కర్ శంకర్ అంటే నువ్వేనా భయ్యా? నీ అబ్బా, అమ్మని తీసుకురమ్మని నీ కొడుకు ఫోన్ కొట్టు. అడ్డే ఫోన్ కొడితే వచ్చేయడానికి ఆడేం 108 కాదు భయ్యా, వరస్ట్ నా కొడుకు. నిన్ను చంపేస్తానంటే రాడా? అస్సలు రాడు. వాడికి నాకు పడదు. మనోడికి అంతా చెప్పాను, నైట్ మీకు మందులో చెప్తాడు వినండి. మందులోనే ఎందుకు వినాలి? మంచి ఎప్పుడు మందులోనే వినాలి, చెడు ఎప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు? ఇదిగో వాడు ఫోటో. అంటే ఈ ఫోటో తీసుకెళ్లి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అంటించమంటావా? డ్రెస్సే అనుకున్నాను, మనిషి కూడా అక్కడే ఉండిపోయావా? వైన్ షాపుల్లో అతికించండి. ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు. వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఆఫ్ ఫ్రీ అని ప్రకటించండి. పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు. మందుకంత పవర్ ఉంది భయ్యా. యా చూడు బంగారం, ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి, 3 క్వార్టర్ కేసులు పెట్టండి. ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ ఎక్కించండి, 3 క్వార్టర్ కేసులు పెట్టండి. ఒక సుమోను సిటీలో వెతకమానండి. రే యుగంధర్, నువ్వు అవుట్స్కట్స్ లో వెతకరా. స్టాఫ్ కి సెపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి. వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా, పారిపోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా? నాకు అర్జెంట్ గా కృష్ణ, ఒక్కడు, వర్షం, భద్ర డివిడీలు తెప్పించండి. ఎందుకు? ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు, మన కథలో ఫెయిల్ అవ్వకూడదు. వెంటనే ఆ సినిమాలో రప్పించండి. సార్ వాడి ఫాదర్ దొరికేశాడు కదా, నేను బయలుదేరచ్చా?
తాగి పడేసిన చీప్ లెక్కర్ బాటిలో ఉన్నాడు ఎవడీడు? మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే. పేరు లవ్ కుమార్. భయ్యా. లవ్ కుమార్ భయ్యా. ఓ, ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికొస్తాడు. వీడిని ఎక్కడే ఉంచాడు. ఏం మాట్లాడుతున్నావు? చూడు బంగారం, మీరు మందేసి పడుకోండి. మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్నా పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేసి అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్. ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. అమ్మా మొక్కే అనుకున్నాను, విత్తనం కూడా ఇంతేనమాట. ఏ యుగాంధర్ అన్న, ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి. అమ్మా గంట అంత గట్టిగా కొట్టకే. ఏమైందిరా? ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు? నాన్నగారికి ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని. అది కాదురా, ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును. నాకు తెలుసమ్మా, నీకు దేవుడంటే ఎంత భక్తో నాన్నగారన్న అంతే భక్తి అని. ఒరేయ్, నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు? నాన్నగారు మీరు బయటికి ఎందుకు వచ్చారండి? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. ఆయ్ ఆయ్ ఆయ్. పర్వాలేదురా, మీరు ఉన్నారు కదా, నాకేం అవదు. ఒరే, ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే. ఆ అరుపుకు నాకు గుండె ఆగిపోయేలా ఉంది. అయ్యో సీతాపతి గారు, మీది మరీ వీక్ హార్ట్ అండి. అవునండి, ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా తపన. సంబంధాలు ఏమన్నా తెచ్చారా? మీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదండి. అవును. మీరు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతారు? అదే. మీరు ఇంకేమాటండి, నా మీద వదిలేయండి. అమ్మా మా వాడు తొందరపడుతున్నాడు టిఫిన్ చేయడానిక? చిచ్చి, పొద్దున్న వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయటకు కుర్తుపడ్డాడు. అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపైన, బుద్ధి మాత్రం యాపిల్ పండులా ఎరుపు. వాళ్ళ అమ్మ పోలి. కుర్రాడు నేరేడు పండు, తల్లి యాపిల్ పండు, తండ్రి ఏ పండు తెలియట్లేదు. ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదయ్యా. వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం ఏమిటి చెప్పండి? ఊళ్ళంత ఉందయ్యా. ఇంట్లో బల్బు వెలగాలంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి. తండ్రి కలర్ కి కొడుకు కలర్ కి ఎక్కడా మ్యాచింగ్ లేదు. అంటే మీరు మా నాన్నగారిని అనుమానిస్తున్నారా? ఛే, మీ నాన్నగారు నేనెందుకు అనుమానిస్తాను? థ్యాంక్స్ అండి. మీ అమ్మని. అమ్మా ఏమిటండి ఆయన మాట్లాడేది? ఇంకేం మాట్లాడతామండి? ఆ పేరేమిటి ద్రౌపదిని? ఏ సీతో సావిత్రి అని పెట్టుకోవచ్చుగా. మా పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం, మీకెందుకు? సరే, పేర్లు ఓకేనండి. ఆ. హైట్ మాట ఏమిటి? ఆ. మీరు 5 అడుగులు తక్కువ, వాడు 6 అడుగులకు ఎక్కువ. ఏమండి ఎవరి హైట్ లో వాళ్ళకి ఉంటాయండి. ఎత్తులు సరేనయ్యా. బరువులు నువ్వు 100 కిలోలు పై చిలుకున్నావు, ఆయన 50 కిలోలు కన్నా తక్కువ ఉన్నాడు. వీని సంగతి ఏమిటి? అంటే నేను మా నాన్నగారికి పుట్టలేదంటారా? చచ్చ, నువ్వు మీ నాన్నకే పుట్టావు. థ్యాంక్స్ అండి. కాకపోతే మీ నాన్న ఈయన కాదు. మీరుండండి. ఏమిటి మీరు ఈ విధంగా అవమానిస్తున్నారు? టూ మచ్గా ఉందండి. 2 మచ్చో 10 మచ్చో మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి. డీటెయిల్సా? అవును, మా నాన్న చెప్పిందే కరెక్ట్. అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావని నిరూపించాలి. అంటే నీ బర్త్ సర్టిఫికెట్, మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్, మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్. ఏమయ్యా, నేను ముందే చెప్పాను DNA రిపోర్ట్ తెస్తాను. ఏవి మీరు అనవసరంగా నోరు జారుతున్నారు. ఇది చాలా దూరం పోతుంది. ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి. ఇది చాలా మంచి సంబంధం. నాకు కావాల్సింది అదే, వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని. ఎవరు కదన్నాడయ్యా? నేను నీ క్యారెక్టర్ అనుమానించనా? వీడి క్యారెక్టర్ అనుమానించనా? అనుమానించిందలా ఒకటే. వీడి క్యారెక్టర్ నా పిల్లల శైలాన్ని తగ్గిస్తావా? అవును. నీ గుండెలు చీల్చేస్తాను. చీల్చేస్తావా? ఆవిడ ఎవరు అనుకున్నావు? ఎవరు? ఆవిడ అగ్ని. అగ్ని? ఆవిడ యాసిడ్. యాసిడ్? అసలు నా పిల్లవ. ఆ పిల్లం? ఏమైందా? మీ అమ్మ గురించి నిజం తెలిసి మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా సేపు ఉంటే ఇక్కడే చచ్చే ఉన్నాడు. తీసుకెళ్ళిపో. నేను మీ అమ్మాయితో సంబంధం కలుపుకోవడానికి వస్తే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంట కడతావా? చెప్తాను రా నీ పని. పదమ్మా, నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి. విజయకుడిగా వస్తే పేషెంట్ గా పంపిస్తారా? అక్కడ దొరికారా నాకు ఈడియట్. 3rd రేట్ సంబంధం తీసుకొచ్చి ఏమయ్యా, ఎందుకు అరిచావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. అమ్మయ్యా, మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి. పూర్తి పేషెంట్ ఎందుకలా అరుస్తావు? మీరు పేషెంట్ అని ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది. డాక్టర్ పేషెంట్ పండు అని కలరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. డాక్టర్, ఆయన పండు అని పిలిచింది నన్ను. ఏంటి నీ పేరు పండా? ఆయ్. అయితే లోపలికి వెళ్ళు. ఆయ్, పదండి. నాన్నా, ఎలా ఉంది నాన్న? బొట్టు బొట్టు. అమ్మా, ఎందుకు చేసావమ్మా ఇలా? నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు కదా. ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన. పర్వాలేదులేండి. ఏమండి, మీ బొట్టుని మా అమ్మకి దానం చేశారు. మీ ఆయనకి ఏమన్నా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. సీతాపతి గారు,
సీతాపతి గారు సీతాపతి గారు అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన భలేవాడు నేనేం చేశాను మధ్యలో? ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగార్చింది, అందుకే తీసుకెళ్ళాను. వాడు ఇట్టాడని నాకేం తెలుసు? ఆడన్న మాటలకే మా నాన్న గుండెకి చిల్లి పడిపోయింది. నాన్న నిన్ను అవమానించిన ఊరికి నేను వదలను నాన్న, నరికేస్తాను నన్ను ఆపొద్దు నాన్న. మీరు ఊరుకోండి. డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి, నేను ఆయనకి చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా ఆడ చెప్తే నువ్వు జైలుకి వెళ్తావు. అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి. నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు ఆడు నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. ఆడిని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించిపోవాలి. కథ నాన్న. వారి అభిప్రాయం కూడా అదే. నీకు ఇంకా ఏం కావాలి? కాఫీ టీయా? చూడమ్మా, కాఫీలు టీలు ఉద్రేకాన్ని కలగజేస్తాయి. కాస్త చిక్కని పాలు తెప్పించమ్మా. ఏంటా సూప్ లో పాలు ఇంకా రాలేదు.